కాలేజీలో చదువుకునే కాలంలో అభిరామ్, కావ్య మంచి స్నేహితులుగా ఉండేవారు. చిన్ననాటి నుంచి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పెరిగిన ఆ ఇద్దరి మధ్య ఎంతో అరుదైన బంధం ఉండేది. కాలం పరుగులు పెడుతూ ఉండగా అభిరామ్ తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ అయ్యారు. ఆ దూరాలు వారి చిన్ననాటి స్నేహాన్ని కాస్త వెనక్కి నెట్టినా మనసులో జ్ఞాపకాలు అలాగే నిలిచిపోయాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ కావ్య వ్యాపార రంగంలో రాణించాలని గట్టి పట్టుదలతో అడుగులు వేసింది. ఎవరిపైనా ఆధారపడకుండా తన స్వశక్తిపై బ్రతకాలనేది ఆమె ప్రధాన ఆశయం. అయితే కుటుంబ సభ్యులు ఆమె పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభించి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కావ్యకు మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఏమాత్రం లేదు. తన కాళ్లపై తాను నిలబడాలని తప్పించేది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్లో ఉన్న అభిరామ్ తండ్రి కావ్య తండ్రితో ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. చిన్నప్పటి స్నేహితుడే తన కొడుకు అభిరామ్ అని చెప్పడంతో ఇరు కుటుంబాలు ఎంతో సంతోషించాయి. మొదట ఈ పెళ్లికి నిరాకరించిన కావ్య ఆ వరుడు అభిరామ్ అని తెలియగానే గతం తలుచుకుని అంగీకరించింది. ఇద్దరి మనసులో ముందే ఒకరికొకరు తెలుసు కాబట్టి ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె భావించింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఘనంగా వారి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొత్త పెళ్లి కూతురైన కావ్య అభిరామ్ ఇంటికి ఎంతో ఆశలతో అడుగుపెట్టింది. ఆ ఇల్లు ఎంతో విశాలంగా సంతోషాలతో కలకలలాడుతూ కనిపించింది. కానీ పెళ్లి జరిగిన మొదటి రాత్రి నుంచే ఆ ఇంటి వాతావరణంలో చిన్నపాటి మార్పు మొదలయ్యింది. అభిరామ్ చాలా ఆలస్యంగా గదిలోకి రావడంతో కావ్య మనసులో చిన్న సందేహం రేకెత్తింది. అలసిపోయానని చెప్పి అభిరామ్ వెంటనే పడుకోవడంతో ఆమె ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయింది. తన భర్త ప్రవర్తనలో ఏదో తెలియని బరువు, అంతుచిక్కని రహస్యం దాగున్నట్లు ఆమె గమనించింది. ఆ రాత్రి నిద్రలేమితో గడుపుతున్న కావ్యకు అభిరామ్ ల్యాప్టాప్ కనిపించింది. అనుమానం కొద్దీ ఆ ల్యాప్టాప్ తెరిచి చూడగా అందులో ఒక అమ్మాయితో ఉన్న అభిరామ్ ఫోటోలు కనిపించాయి. ఆ ఫోటోలను చూసిన కావ్య గుండె ఒక్కసారిగా భారమైంది. కన్నీళ్లు నిండిపోయాయి. తన భర్త జీవితంలో మరొకరు ఉన్నారనే చేదు నిజం ఆమెకు అర్థమైంది. అయినప్పటికీ ఆ రాత్రికి ఎవరిని ఏమీ అనకుండా మౌనంగానే భరించాలి అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం ఇంటి ఆచారాలన్నీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగిపోయాయి. అందరి ముఖాల్లో చిరునవ్వులు ఉన్నా కావ్య మనసు మాత్రం ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన భర్త తనను మనసారా ఎందుకు అభినందించలేకపోతున్నాడో ఆమె ఆలోచించసాగింది. రెండవ రోజు సాయంత్రం అందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కావ్య అసలు విషయం అడగాలని నిశ్చయించుకుంది. అభిరామ్ గదిలోకి రాగానే తాను చూసిన ఫోటోల గురించి సూటిగా ప్రశ్నించింది. మొదట కొద్దిగా తటపటాయించిన అభిరామ్ ఆ తర్వాత తన గతాన్ని పూర్తిగా వివరించడం మొదలుపెట్టాడు. కాలేజీ రోజుల్లో తాను ప్రియ అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించానని చెప్పాడు. ప్రియ ఎంతో పేద కుటుంబం నుంచి రావడంతో ఇళ్లలో ఒప్పుకోరని భయపడ్డామని కన్నీటి పర్యంతమయ్యాడు. అయినప్పటికీ ఆమెను తాను ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించానని అభిరామ్ వేదనతో చెప్పాడు. పెద్దల బలవంతం వల్లే కావ్యను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నిజం ఒప్పుకున్నాడు. అయితే కావ్యకు ఎంతో కొంత సమయం ఇస్తే ప్రియను పూర్తిగా మర్చిపోయి మంచి భర్తగా ఉంటానని నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశాడు. ఆ మాటలు విన్న కావ్య గుండె చెరువయ్యింది. ఆమె కళ్ళ నుంచి అంతులేని కన్నీరు ప్రవహించింది. ప్రియ గురించి పూర్తిగా తెలుసుకోవాలనే కోరిక కావ్య మనసులో బలపడింది. అభిరామ్ ఫోన్ తీసుకుని వారిద్దరి చాటింగ్ చూసినప్పుడు వారి ప్రేమ ఎంత పవిత్రమైనదో అర్థమైంది. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి మోసం లేదని, కేవలం పరిస్థితుల వల్ల విడిపోయారని ఆమె గ్రహించింది. ఆ తర్వాత కావ్య స్వయంగా ప్రియను కలవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా మరుసటి రోజు ఉదయం కావ్య ప్రియకు ఫోన్ చేసింది. మొదట ఫోన్ ఎత్తడానికి ప్రియ నిరాకరించినా కావ్య పట్టుబట్టి మాట్లాడడానికి ఒప్పించింది. నగరంలోని ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో కలుసుకోవాలని కావ్య కోరింది. ప్రియ మొదట భయపడినప్పటికీ చివరికి కలవడానికి అంగీకరించింది. ఆ సమావేశంలో ప్రియ పడుతున్న వేదనను కావ్య స్వయంగా చూసి చలించిపోయింది. ప్రియ కళ్ళల్లో ఉన్న కన్నీరు, ఆమె గుండెల్లో ఉన్న గాయం కావ్యను తీవ్రంగా కలిచివేశాయి. అభిరామ్ దూరమయ్యాక ప్రియ ఎంతగా కృంగిపోయిందో ఆ మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఒక అమ్మాయిగా మరొక అమ్మాయి బాధను కావ్య పూర్తిగా అర్థం చేసుకోగలిగింది. ఆ ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ కథను ఒక కీలకమైన మలుపు తిప్పింది. ప్రియను కలిసి ఇంటికి తిరిగొచ్చిన కావ్య మనసు ఎంతో అశాంతిగా ఉంది. ఒకరి ప్రేమను చంపి తాను ఆ స్థానంలో సంతోషంగా ఉండలేనని ఆమె స్పష్టంగా గ్రహించింది. అభిరామ్ సంతోషం,
ప్రియ ప్రాణాల కంటే తన స్వార్థం పెద్దది కాదని భావించింది. పెళ్ళై కేవలం 3 రోజులు గడిచినా ఆ బంధానికి ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకుంది. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో కావ్య ఆ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. తనకు ఈ వివాహం ఇష్టం లేదని, వెంటనే విడాకులు కావాలని తేల్చి చెప్పింది. ఆ మాట విన్న ఇంట్లోని వారందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అత్తామామలు ఎంత వారించినా కావ్య తన నిర్ణయం మార్చుకోలేదు. అసలు కారణం చెప్పకుండా కేవలం విడాకులు కావాలని పట్టుబడడంతో గొడవ మరింత పెద్దదయింది. ఇరు కుటుంబాల పెద్దలు వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కావ్య మొండి పట్టుదల చూసి అభిరామ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. కోపంతో ఊగిపోయిన అభిరామ్ వెంటనే కోర్టు నుంచి విడాకుల పత్రాలు తెప్పించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పత్రాలపై తాను సంతకం పెట్టేశాడు. నీకు విడాకులే కదా కావాలి, తీసుకో అంటూ ఆ పేపర్లను కావ్య ముందుకు విసిరాడు. కొంచెం కూడా చెలించకుండా కావ్య ఆ పత్రాలపై నిశ్శబ్దంగా సంతకం పెట్టింది. ఆ తర్వాత ఆమె అభిరామ్ చెవిలో చెప్పిన మాటలు అతని గుండెను పిండేశాయి. ఆ అమ్మాయి నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. ఆమెకు నువ్వు చాలా ముఖ్యం అని చెప్పింది. తనకంటే ఆ ప్రియకే అభిరామ్ జీవితంలో ఎక్కువ అర్హత ఉందని ఆమె వివరించింది. ఇద్దరు ప్రేమికులను విడదీసే హక్కు తనకు లేదని ఆమె కన్నీళ్లతో తెలిపింది. ఆమె మాటలు విన్న అభిరామ్ ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. కావ్య చేసిన ఆ మహత్తర త్యాగం అతని ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది. అప్పటి వరకు కోపంతో ఉన్న అభిరామ్ కళ్ళలో పశ్చాత్తాపం కన్నీరుగా మారింది. ఎవరి కోసం అయితే తాను ప్రాణం పోగొట్టుకోవాలనుకున్నాడో ఆమెను తనకు దక్కేలా చేసిన కావ్యను చూసి విస్మయానికి గురయ్యాడు. ఆ ఇంటి సభ్యులందరూ కావ్య చేసిన త్యాగం వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. కావ్య తన లగేజ్ సర్దుకొని ఆ ఇంటి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది. ఇంట బయట అందరి కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయిన క్షణం అది. అభిరామ్ తన భావోద్వేగాన్ని ఆపుకోలేక కావ్య కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నాడు. నువ్వు భార్యవి కాదు, సాక్షాత్తు దేవుడి లాంటి స్వచ్ఛమైన మనసున్న దైవానివి అని ఏడ్చాడు. కాని కావ్య వెనక్కి తిరిగి చూడకుండా చిరునవ్వుతో ఆ గుమ్మాన్ని దాటి బయటకు వచ్చింది. అభిరామ్ తన తప్పును తెలుసుకుని వెంటనే ప్రియను వెతుక్కుంటూ బయలుదేరాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి అభిరామ్ నేరుగా ప్రియ ఇంటికి వెళ్ళి తన ప్రేమను కోరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకున్న ప్రియ తల్లిదండ్రులు కూడా ఆ పెళ్లికి మనసారా అంగీకరించారు. కొన్ని రోజుల్లోనే అభిరామ్ ప్రియల వివాహం ఎంతో ఆనందంగా జరిగింది. ఇటువైపు కావ్య తన తల్లిదండ్రులతో కలిసి తన సొంత కాళ్లపై నిలబడే ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభించింది. తాను అనుకున్న వ్యాపార రంగంలో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అందరి జీవితాల్లో వెలుగును నింపిన కావ్య తన సొంత జీవితంలోనూ ఒక నిజమైన విజేతగా నిలిచింది. కాలం మారుతున్న కొద్దీ అందరి మనసుల్లో కావ్య స్థానం మరింత పవిత్రంగా మారింది. అభిరామ్, ప్రియ తమ సంసార జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చారు. ప్రతి ఏటా వాళ్ళ పెళ్లి రోజున అభిరామ్ దంపతులు కావ్యను తలుచుకుని కృతజ్ఞతలను తెలుపుకునేవారు. కావ్య త్యాగం కేవలం ఒక బంధాన్ని కాపాడడమే కాకుండా ముగ్గురి జీవితాలను కాపాడింది. స్వార్థం లేని ప్రేమ ఎంతటి గొప్ప మార్పునైనా తీసుకురాగలదని ఈ కథ తెలిపింది. సమాజంలో ఇలాంటి మనుషులు అరుదుగా ఉంటారని పేరు కావ్య సొంతమైంది. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా తన త్యాగంతో అందరినీ గెలిచింది. కాలం గడుస్తున్న ఆ రోజు జరిగిన సంఘటనలు ఎప్పటికీ మరవలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కావ్య ముఖంలో కనిపించిన ఆ ప్రశాంతతే ఆమె నిజమైన విజయానికి నిదర్శనం. ఎవరి జీవితాలు ఎటువైపు వెళ్లాలో ఆ దేవుడే ముందుగానే నిర్ణయిస్తాడని అంతా అనుకునేవారు. కానీ కొందరు మనుషులు తమ మంచి మనసుతో ఆ దేవుడి యొక్క నిర్ణయాలను కూడా సద్వినియోగం చేసుకుంటారు.